భారీ వర్షాలు వరదలతో ఏపీ అల్లకల్లోలమైంది. వరదల కారణంగా విజయవాడ కాస్త విలయవాడగా మారిపోయింది. 4 రోజులుగా జనజీవనం జలజీవితంగా మారిపోయింది. వరదల్లోనే ప్రజలు జీవితాలు ఈదుతున్నారు. బుడమేరు వరద బీభత్సంతో విజయవాడలోని సింగ్ నగర్, అంబాపురం, వైఎస్ఆర్ కాలనీ, రాజీవ్ నగర్, జక్కంపూడి, అజిత్ సింగ్ నగర్, కండ్రిగా, న్యూ రాజరాజేశ్వరిపేట, సుందరయ్య నగర్ లాంటి పలు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. 4 రోజులుగా వరద నీటిలోనే జనజీవనం సాగిస్తోంది. ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి. ఎక్కడ చూసినా జల విలయమే. కరెంటు లేదు, చాలా చోట్ల తిండి నీళ్లు లేక అలో లక్ష్మణ అంటూ అలమటిస్తున్నారు. ఈ వరదలతో 3 లక్షల మందికి పైగా ఎఫెక్ట్ అయ్యారు. అయితే 3 రోజులుగా మంచినీళ్లు, ఆహారం కోసం జనం ఎదురు చూస్తున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చేయటంతో అక్కడ చిక్కుకున్న వారిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అలాగే పడవల్లో ఆయా ప్రాంతాల్లో ఆహారం సరఫరా చేస్తున్నారు. భారీ వర్షాలు వరదలతో ఏపీ అల్లకల్లోలమైంది. వరదల కారణంగా విజయవాడ కాస్త విలయవాడగా మారిపోయింది. 4 రోజులుగా జనజీవనం జల విజీవితంగా మారిపోయింది. వరదల్లోనే ప్రజలు జీవితాలు ఈదుతున్నారు. బుడమేరు వరద బీభత్సంతో విజయవాడలోని సింగ్ నగర్, అబ్బాపురం, వైఎస్ఆర్ కాలనీ, రాజీవ్ నగర్, జక్కంపూడి, అజిత్ సింగ్ నగర్, కండ్రిగా, న్యూ రాజరాజేశ్వరిపేట, సుందరయ్య నగర్ లాంటి పలు ప్రాంతాల్లో పరిస్థితి ఇలా ఉంది. 4 రోజులుగా వరద నీటిలోనే జనజీవనం సాగుతోంది. ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి. ఎక్కడ చూసినా జల విలయమే. కరెంటు లేదు, చాలా చోట్ల తిండి నీళ్లు లేక అలో లక్ష్మణ అంటూ అలమటిస్తున్నారు. ఈ వరదలతో 3 లక్షల మందికి పైగా ఎఫెక్ట్ అయ్యారు. 3 రోజులుగా మంచినీళ్లు, ఆహారం కోసం జనం ఎదురు చూస్తున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు రావడంతో అక్కడ చిక్కుకున్న వారిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అలాగే పడవల్లో ఆయా ప్రాంతాల్లో ఆహారం సరఫరా చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవరాల్ గా విజయవాడ మొత్తం మీద నమోదైనటువంటి వర్షపాతం ఏదైతే ఉందో దానికి సంబంధించి సహాయక చర్యలు కూడా కొనసాగుతున్న పరిస్థితి అవుతుంది. గత 3 రోజులుగా జల దిగ్బంధంలో విజయవాడ కొన్ని ప్రాంతాలు ఉన్నటువంటి నేపథ్యంలో మనం గత 3 రోజుల నుంచి చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కేంద్రం ఇచ్చినటువంటి సహాయ బలగాలు ఏవైతే ఉన్నాయో బలగాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. లోతట్టుగా ఉన్నటువంటి
ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే ప్రాంతాలు జలదిగ్బంధాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి పూర్తి స్థాయిలో అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇటు లారీల ద్వారా అంటే లోతు ఉన్నటువంటి ప్రాంతానికి బోట్ల ద్వారా, లేదంటే లోతు తక్కువ ఉన్న ప్రాంతాలకు లారీలు ట్రాక్టర్ల ద్వారా కూడా జన రవాణాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరో రకం నుండి చూస్తే డే అండ్ నైట్ కూడా గత 3 రోజులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి సహాయక యంత్రాంగం అంతా కూడా ఇటు పోలీసు సిబ్బందితో పాటు పూర్తి స్థాయిగా ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో మరొకసారి ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రానికి రావటం, వాటితో పాటు బోట్స్ అదేవిధంగా విమానం ద్వారా ఆహారం అందించేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చినటువంటి నేపథ్యం చూస్తున్నాం. మరో పక్క నుంచి చూసినట్లయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఫ్లడ్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే ఆయన పర్యటన కొనసాగిస్తున్నారు. అదే ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు మంత్రులందరూ కూడా అదే ప్రాంతంలో పర్యటన కొనసాగిస్తున్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తకుండా ప్రజలు ప్రధానంగా ప్రాణ నష్టం వాటిల్లకుండా ఇప్పటికే ప్రతి ఎంతవరకు కూడా చనిపోయినట్టు కూడా అంచనా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దానికి సంబంధించిన ప్రాణ నష్టం జరగకుండా ఎటువంటి పిల్లలతో ఉన్నటువంటి చిన్నపిల్లలతో ఉన్నటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. సహాయ సహకారాలకు సంబంధించినటువంటి ఏదైతే వరద ప్రాంతాల్లో చిక్కున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేందుకు పూర్తి స్థాయి సహాయ చర్యలు అయితే మాత్రం కొనసాగుతున్న నేపథ్యం చేస్తున్నాం. మరో పక్క నుంచి చూస్తే ఇప్పటికే 12 లక్షల క్యూసెక్ల వరకు కూడా కృష్ణా రివర్ కి వాటర్ వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. గడిచిన 120 సంవత్సరాలుగా కృష్ణ ఎప్పుడు లేనంత ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఎవరెవరికి ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్రమత్తం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడమే కాకుండా అక్కడ కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయం కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరొక కొద్ది రోజుల్లోనే వర్షపాతం నమోదయ్యే నేపథ్యం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇప్పుడు కృష్ణా రివర్ కి ఇప్పుడు కూడా వాటర్ ఫ్లో తగ్గపోవటం, మరోసారి గత 2 రోజులు మళ్ళీ వచ్చే 6వ తారీఖు నుంచి కూడా రాష్ట్రంలో వాయుగుండ నేపథ్యం ఉంది అనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ముందస్తు చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ ఫ్లడ్ కూడా అనుకోని రీతిగా కూడా విజయవాడ నగరాంతాన్ని కూడా చుట్టుముట్టేయడంతో కూడా కొంతవరకు కూడా ఎక్కడ ఎలాంటి ఎదురు కాకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈరోజు ఈవినింగ్ కి నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే నమోదైనటువంటి ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే జలదిగ్బంధం ఏర్పడిందో ఆ ప్రాంతాలంతా కూడా ఆ వాటర్ ని బయటికి పంపించిన ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే బొడమేరు వాగు ఏదైతే ఉందో బొడమేరు వాగుకు సంబంధించినటువంటి వరద కొంతవరకు తగ్గిందని చెప్తున్నారు. ఎక్కడెక్కడ కట్టలు తెగిపోవడంతో కూడా ఆ కృష్ణకి వస్తున్నటువంటి వాటర్ ఫ్లో మాత్రం పెరిగిపోతుంది. అయితే సముద్రంలోకి ఇప్పటికే మొత్తం కృష్ణా నుండి అన్ని గేట్లు కూడా ఎత్తి సముద్రంలోకి వాటర్ ని కూడా విడుదల చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే కృష్ణా బ్యారేజ్ నుంచి కూడా వాటర్ కృష్ణా బ్యారేజ్ పై నుంచి కూడా వాటర్ వెళ్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్యలు కూడా చేపట్టారు. అయితే నిన్ననే ఏదైతే 68వ గేటు విరిగి పడిపోయిందో ఆ గేట్ తో కూడా మరమ్మతులు చేయాలని నిన్ననే రామాయణాన్ని కూడా పిలిపించడం. అయితే దానికి సంబంధించి అప్పటికే వాటర్ ఫ్లో కూడా పెరిగిపోవడంతో కూడా దాన్ని మరమ్మతులు చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. దానికి సంబంధించి ఇటు కృష్ణా రివర్ కలిగినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ప్రయాణికులు రాకపోకలు కూడా నిలిపివేశారు. అయితే ఇటు నుంచి అటు మధ్య నగరంలోకి ఆ వాటర్ రాకుండా ఇందుకు ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని మాత్రం పెద్ద ఎత్తున పరిశీలిస్తున్నారు. అయితే వాటర్ మాత్రం పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా 12 లక్షల వాటర్ వరకు కూడా వచ్చినటువంటి అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.